కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభం తెలియజేసుకుంటున్నాం. పిల్లలు అందరూ ప్రార్థనలో ఏకీవించినైతే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానిస్తున్నారు. పిల్లలు ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీరు రాయించినటువంటి జీవ గ్రంథంలో నుండి కొన్ని సందర్భాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం ఆయన నడుచుకునే విధంగా మాకు సహాయం దయచేయమని కోరుచూ ఉన్నాం. ఇదిగో తండ్రి, చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రాధాయపడుచూ ఉన్నాం. సంఘం ద్వారా తండ్రి ఈ యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఈ యొక్క పరిసర ప్రాంతాలలో ఆయన మీరే పయనింప చేయమని ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలను, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి ఆత్మీయ సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఇష్టపడే కుటుంబాలు, దేవుడు ఇష్టపడే కుటుంబాలు ఎలా ఉంటాయి, దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. పిల్లలు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన మనల్ని చేశాడు. ఆయన మనకు తండ్రి. చేసినటువంటి ఆ దేవుని యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచన మనం వెళ్ళిపోతే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనసులో మన గూర్చే చింత. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన చూపు కూడా ఎవరి మీద ఉందంటే మన మీదనే ఉంది. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోయి చూద్దాం. పిల్లరా, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. మనుషుల యొక్క హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడు. మనుషులను పరిశీలిస్తారు, చూసి పై రూపాన్ని పరిశీలిస్తారు. అయితే దేవుడు పరిశీలించినప్పుడు ఆయన మన హృదయాలను పరిశీలిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని పరిశీలిస్తున్నాడు. ప్రతి కుటుంబంలో జరిగేటువంటి అన్ని సన్నివేశాలను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. ఇలా చూసినప్పుడు అలా పరిశీలించే దేవుడు, ఇదిగో నన్ను కనుక్కునే వాళ్ళు ఎంతమంది, నేనే సృష్టిని చేశానని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది, ఆయన పరిశీలన అదే. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇంకొక మాట ఏముందంటే, యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని చూసును. ఆయన కన్ను చూస్తున్నాయి మంచివారిని చెడ్డవారిని.
ఆయన కన్ను చూస్తున్నాయా? చూస్తున్నాయి. అలా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన భూమి వైపు చూసినప్పుడు ఆయన ఇష్టపడే విధంగా ఎవరున్నారు? ఆయన ఇష్టపడే కుటుంబాలుగా ఏ కుటుంబాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా? అదే మనం ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నాం. దేవుడు ఇష్టపడే కుటుంబాలు ఏవి? ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం దేవుని కుటుంబమే. చూద్దాం, ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి కుటుంబానికి తండ్రి, ప్రతి కుటుంబానికి యజమాని దేవుడే. ఈ కుటుంబాల్లో జరిగేటువంటి సన్నివేశాలు, వారి మధ్య జరిగేటువంటి ద్వేషాలు, కోపాలు అన్నీ దేవుని తెలుసు. ఒకరి మీద ఒకరు పగబెట్టుకోవడం అన్నీ తెలుసు ఆయనకు. ఆయన పైనుండి చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎదుట నుండి ఏ ఒక్కరు తప్పించుకోలేరు. ఈ గృహానికి అధిపతి దేవుడే అంటారు. అసలు దేవుడో కాదో దేవుని తెలుసు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? నాకు ఇష్టానుసారంగా ఉండే కుటుంబం ఏది? ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కుటుంబాల్లో చూస్తే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలలో అందరూ మగ పిల్లలే ఉండొచ్చు. ఆ తండ్రి కొద్దిగా గొప్పగా ఊహించుకుంటాడు. నా బలం వలన అందరూ నాకు కుమారులే పుట్టాడు అనుకుంటాడు. కానీ దేవుడే ఇచ్చాడు. కొన్ని కుటుంబాల్లో అందరూ ఆడపిల్లలే. మేమేం పాపం చేశాం అని ఒకవేళ బాధపడాల్సిన అవసరం లేదు, ఇచ్చింది దేవుడే. కొన్ని కుటుంబాల్లో మగపిల్లలు సగం మంది, ఆడపిల్లలు సగం మంది, 50-50 సమానత్వంగా. కొన్ని కుటుంబాల్లో సమానంగా ఉంటారు, ఇచ్చింది దేవుడే. కొన్ని కుటుంబాల్లో సమానంగా ఉండరు, ఎక్కువ తక్కువతో ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అసలు పిల్లలే ఉండరు, గొడ్డలుగా ఉండిపోతారు. ఉన్నటువంటి ఈ ప్రతి కుటుంబం అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఏ కుటుంబం దేవునికి ఇష్టానుసారంగా ఉంది? ఏ కుటుంబాన్ని దేవుడు చూసినప్పుడు ఇష్టపడే విధంగా ఉన్నాడు? అలా బ్రతికే వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి దేవుని యొక్క మనసులో వెళ్ళిపోయి చూసినప్పుడు, వాక్య భావంలోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా అలా ఉన్నామో లేదో అనేది మనకే అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లల చూద్దాం. మొదటిగా అసలు పిల్లలే లేరు, గొడ్రాలుగా ఉన్నటువంటి దంపతుల దగ్గరికి వెళ్ళిపోతాం. చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరూ దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టికే నీతిమంతులుగా ఉన్నారు. మనుషులు ఎలా ఉంటారంటే దేవుని దృష్టి గురించి పక్కన పెట్టేసి మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండాలి, మనుషుల ఎదుట నేను కనబడాలి,
వాళ్ళు చూసినప్పుడే నేను అన్ని చేయాలి, వాళ్ళు లేనప్పుడు నేనేం చేయాలి? అవసరం లేదు. ఇలాంటి ఆలోచనతో ఉంటారు. కానీ వీరు దేవుడి దృష్టికే నీతిమంతులుగా ఉన్నారు. నిజంగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లలు లేరు. వీరికి పిల్లలు లేకపోయే సమయానికి వీళ్ళు ఏమైపోయారో చూడండి. 7వ వచనం ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. పిల్లలు లేరు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎంతో మంది అసలు పిల్లలు లేరా అని ఎలిజబెత్ను ప్రశ్న వేస్తుంటారు. ఈరోజు ప్రతి మనిషి ఎదుటి మనిషికి వేసే ప్రశ్నలే. తన గురించి ఆలోచించాడు. ఉద్యోగం లేని వాళ్ళ గురించి అడిగే బాధలు, ఏం చేస్తున్నాం అంటారు, చెప్పుకోలేక వాళ్ళ బాధ అంటారు. పిల్లలు లేని వాళ్ళ బాధ, ఎంతోమంది పిల్లలు అడిగితే ఇక చెప్పుకోలేరు, ఏడుస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రాం వినడం ఎందుకు నేను. ఇక్కడ ఎలిజబెత్ ఎన్ని రోజులు ఆమె అవమానాలు భరించిందో ఎవరో అడిగి ఉంటారు, పిల్లలు లేదా? నిజంగా ఆ దంపతులు ఎన్ని రోజులు బాధపడ్డారు. దేవుణ్ణి నమ్ముకొని యాజకత్వం జరిగించే మా కుటుంబంలో దేవుడు ఒక్క బిడ్డ కూడా ఇవ్వలేదు అని ఆలోచనతో ఉండి ఉండి అసలు వృద్ధులయ్యేంత వరకు ఉండిపోయారు. పిల్లలు లేకపోయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వీరు నడుచుకుంటూనే ఉన్నారు. నిజంగా పిల్లలు లేకపోయినా కానీ దేవుని విడిచిపెట్టలేదంటే, దేవుని సన్నిధిలో వీరు సేవ చేసే విధంగా ఈ కుటుంబం కనబడతా ఉందంటే, ఈ కుటుంబాన్ని దేవుడు పరలోకంలో నుండి కన్నులతో చూసినప్పుడు ఈ కుటుంబం దేవుడికి ఇష్టమయ్యే విధంగా ఉంటుందా, ఇష్టపడని కుటుంబంగా ఉంటుందా? మీరే చెప్పండి. ఎలా ఉంటుంది? ఇష్టపడే విధంగా ఉంటుంది. జకరియా, ఎలిజబెత్ తల్లి, నిజంగా మీరు నాకు ఇష్టము, ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున మీరు నడుచుకుంటా ఉన్నారు. పిల్లలు లేరనేది బాధ ఉన్నా కానీ ఇవ్వలేదు దేవుడని మరి నన్ను శంకించలేదు. నేను అన్యాయం చేశానని మీరు అనలేదు. నీతిమంతులుగా ఉన్నారు. నా దృష్టికి మీరు నీతిమంతులు. నిజంగా చూస్తే దేవుడు ఇష్టపడే కుటుంబంగా మనకు కనబడతా ఉంది. ఈ కుటుంబం పిల్లలు లేకపోయినా దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉంది. ఈరోజు సమాజంలో చూస్తే పిల్లలు కోసం ఎదురు చూసి 10 సంవత్సరాలైనా కానీ ఎదురు చూసి వెయిటింగ్ చేసి ఇక కళ్ళగారు అనేసరికి ఇక దేవుని దగ్గర వెళ్ళిపోతారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమేమి లేదు. దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఏ జాబ్ లేదు. దేవుని దగ్గర వచ్చిన తర్వాత వెళ్ళిపోయాయి. ఇక దేవుడు ఎందుకు? అలా ఆలోచనతో వెళ్ళిపోయేటువంటి మనుషులు ఆలోచించాలి. సిరి సంపదల కన్నా ఎక్కువగా మనిషి ఏ విషయంలో బాధపడతాడంటే, పిల్లలు లేరనే బాధ ఎక్కువగా ఉంటారు. ఎన్నో ఆస్తులున్నా కానీ పిల్లలు లేకపోతే వాళ్ళ బాధ అంత ఇంత కాదు. ఎవరైనా దత్తత తెచ్చుకునైనా సరే పెంచుకోవాలని ఆశ కలిగి ఉంటారు. వీరికి పిల్లలు లేకపోయేసరికి నిజంగా ఆ అయోమయంలో దేవునికి విడిచిపెట్టాలనే ఆలోచన లేదు. వృద్ధాప్యం వరకు వృద్ధులైరి అనే పదం మీరు చూసారు 7వ వచనం. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దేవుడు ఇష్టపడే కుటుంబంగా మనం కనబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఒక కుటుంబం. ఇక 2వ కుటుంబం దగ్గర వెళ్ళిపోదాం. పాత నిబంధన మరి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం పిల్లలు. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ సన్నివేశం సందర్భం మనకు తెలుసు. దేవుడు నా స్నేహితుడుగా, ఇక్కడ భక్తుడు నిజంగా దేవుడితో సహవాసం చేసిన వాడిగా మనకు కనబడతారు. ఆయనే అబ్రహాము స్నేహితుడుగా పడినటువంటి ఈ భక్తుడు నిజంగా ఈయన ప్రేమించి దేవుడు తన యొద్దకు వస్తాడు. దేవదూతను పంపిస్తాడు. జరిగేటువంటి సొదొమ గొమొర్రా జరగబోయేటువంటి ఆ ప్రళయాన్ని,
అగ్ని గంధకాలు కురిపించే ఆ సన్నివేశాన్ని ముందుగా తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు చెప్పడానికి సిద్ధపడి తన దూతను పంపిస్తాడు. అలా వచ్చిన దూతలను అబ్రహాము స్వీకరిస్తాడు. ఆ దూతలకు చక్కటి ఆతిథ్యాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సమయంలో ఆ దూతలు అనే మాట, నీ భార్య ఎక్కడుంది, ఇదిగో లోపల ఉంది అని చెప్పినప్పుడు, ఇదిగో వీధికి వస్తాం, మేము మళ్ళీ వస్తాం, వచ్చే సమయానికి నీ భార్య గర్భవతి అయ్యే కుమారుని ఉంటుంది. ఈ మాట అనేసరికి శారా నవ్వుకుంది. ఈ వయసులో మాకు పిల్లలు, అసలు మేము కనగలమా? ఈ డౌట్స్ అన్ని ఆలోచన మొదలయ్యాయి. చూడండి 12వ వచనం. శారా, నేను బలము ఉడిగిన దానను అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తన మనసులో నవ్వుకుంది. దేవుడు పసిగట్టాడు. ఎందుకు నవ్వాడు? నేను చెప్పిన మాట తప్పు కాదు, అది తగిన కాలంలో నెరవేరుతుంది. దేవుడు మాట ఇచ్చినట్టుగానే నిజంగా వారికి గర్భఫలం ఇచ్చాడు. ఆ ఇచ్చిన వారే ఆ వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. అంతకుముందే ఆల్రెడీ ఈ అబ్రహాముకు హాగరుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ పక్కన పెట్టేస్తే దేవుడు మాట ఇవ్వగా దేవుని సంకల్పంలో భాగంగా నిజంగా శారాకైనటువంటి కుమార్తె ఎవరంటే, నిజంగా శారాకైనటువంటి కుమారుడు ఎవరంటే ఇస్సాకు. నిజంగా ఆ వయస్సులో కన్నటువంటి ఈ కుమారుని మీద ఎంతో ప్రేమతో నిజంగా ఎంతో ప్రేమతో గారాభంగా పెంచుకుంటూ ఉన్నటువంటి ఈ అబ్రహాము దగ్గరికి దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయి నిజంగా దేవుడే షాక్ ఇచ్చాడు అబ్రహాం, నువ్వు ప్రేమించే ఇస్సాకుని ఏం చేయాలంటే నాకు ఇవ్వాలి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే పరిశీలించాలనుకుంటున్నాడు. అబ్రహాం యొక్క మనసును పరిశీలించాలి. నన్ను అబ్రహాం ఎంతో ప్రేమించాడు, కుమారుని ఇచ్చాను, ఇప్పుడు ఏమైనా ప్రేమ తగ్గిందా, ఈ ప్రేమ డైవర్ట్ అయిపోయిందా, ఈ ఆలోచనతో ముందు పరిశీలించాలి. దేవునికి అన్నీ తెలుసు. ఆయన పరీక్ష పెట్టకముందే మనసు తెలుసు. కానీ మనసులో ఉన్నది బయటికి లాగాలంటే దేవుడు ఖచ్చితంగా పరీక్షలు పెడతాడు. అబ్రహాం పరిశోధించాడు. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామమ్మా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లంటే ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఈ మాట చెప్పేసరికి లేక నువ్వే ఇచ్చావు, వచ్చి ఈ సమయంలోనే మళ్ళీ అడిగావు. ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు, ఎంత గేమా అని అబ్రహాము దేవుణ్ణి ఏమైనా తప్పుగా ఆలోచించి నువ్వొద్దు నీ భక్తి వద్దని ఏమైనా విడిచిపెట్టాడా? లేదు. హృదయంలో గుచ్చుకుంటా ఉంది. ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటా ఉన్నాడు. నిజంగా ఎంతో బాధపడి ఉంటాడు. ఇక భార్యకు చెప్పి తీసుకొని పోవాలంటే పర్వతం దగ్గరికి భార్య అడ్డుకుంటారు. భార్యకు చెప్పకుండా సైలెంట్గా గాడిద తీసుకున్నాడు, గాడిద గంత కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, పనివారితో ఎంట పెట్టుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు. ఇక బయలుదేరుతా ఉన్నాడు. బయలుదేరుతా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పే స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే సమయానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పనివారిని దాసులు కొద్దిసేపు అక్కడ ఉండండి అని చెప్పాడు. మేము ఇద్దరు వెళ్తాం, నేను నా కుమారుడు వెళ్తాం, దేవుణ్ణి సేవించి ప్రార్థన చేసి వచ్చేస్తాం.
అలా బయలుదేరి వెళ్ళిపోయి కట్టెలను పేర్చి ఇక ఇస్సాకును ఏం చేశాడంటే బంధించాడు. చూడండి 11వ వచనం అనుకుంటాను, 9వ వచనం చూడండి ఒకసారి, 9వ వచనం చదువుకుందాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాడు. కట్టెలు బలిపీఠం కట్టాడు, కట్టెలు వెలిచాడు. ఇస్సాకు తన కుమారుని పట్టుకున్నాడు, బంధించాడు. అసలు ఏంతో బంధించాడో, బంధించి ఎత్తి కట్టెల మీద పెట్టాడు. నిజంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను అలా కట్టేసి తాళ్ళతో నిజంగా అగ్నిలో వేయాలనుకుంటారా? అలా కట్టేసి ఒక నీళ్లు ఉన్నటువంటి గుంటలో వేయాలనుకుంటారా? ఎవరు అనుకో. కానీ దేవుడు అబ్రహాము పెట్టిన పరీక్ష, నాయన నీ కుమారుణ్ణి నువ్వు నాకు బలిగా అర్పించు అనే ఆ మాటకు నిజంగా దేవుడు చెప్పాడు. ఇక నేను చెయ్యాలి, ఫిక్స్ అయిపోయాడు. గుండెలో బాధ ఉంది, కానీ దేవుడు మాట చెప్పాడు, వెనకడుగు వేయకూడదు. నిజంగా వధించడానికి కత్తి ఎత్తాడు. ఆ సమయంలో దేవుడు ఎంటర్ అయ్యి, చివరి నిమిషంలో దేవుడు ఎంటర్ అయ్యి, అబ్రహామా చిత్తం ప్రభు అన్నప్పుడు ఆ బాలుడి మీద చెయ్యి వేయకు ఆపాడు. చూద్దాం 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని దీని వలన నాకు కనబడుచున్నదనెను. ఈ పరీక్ష పెట్టకపోతే దేవుని కనబడదా? దేవుడు కళ్ళతో పరిశీలించగలడు. నిజంగా అబ్రహాము యొక్క మనసు తెలుసుకోవాలని పరిశీలించినప్పుడు ఆయనలో నిజంగా ఏం పసిగట్టాడంటే దేవుడు ఈ 12వ వచనంలో, నేను 2 పదాలు చూపిస్తాను, ఆ పదాలు ఆ వచనంలో ఉన్నాయో లేవో ఒకసారి మీరు పరీక్షించవలసిన కోరుతూ ఉన్నాను. ఈ 12వ వచనంలో 3వ లైన్లో వెనుక తీయలేదు అనే పదం ఉందా? వెనుక తీయలేదు. ఇక తర్వాత కంటిన్యూగా 3వ వచనం 4వ వచనంలో కంటిన్యూగా ఏముంటుందంటే దేవునికి భయపడువాడవని, ఆ పదం కనబడిందా? దేవుడు అబ్రహామును పరిశీలించినప్పుడు అబ్రహాములో దేవుడు కనుక్కున్నది, అబ్రహాం నువ్వు వెనకడుగు వేయవు, నువ్వు నాకు భయపడుతున్నావు. అంటే అబ్రహాము నిజంగా వెనకడుగు వేయలేదు. వెనకడుగు ఏమైనా వేశాడా? బలి అర్పించన్నప్పుడు కుమారుణ్ణి బలి కోసం తీసుకోకపోకుండా ఏమైనా బంధించి గదిలో దాచిపెట్టాడా? దాచిపెట్టలేదు. వెనకడుగు వేయలేదు. దేవుడికి భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేయాలి. కుమారుడి మీద ప్రేమతో దాచిపెట్టాడంటే ఒకవేళ దేవుని మాట వినకపోతే, దేవునికి భయపడకపోతే ఇక తర్వాత అబ్రహాము చాలా పరిణామాలు ఎదుర్కొంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి మనసు కలిగినటువంటి ఈ అబ్రహాము ఇలా ఉన్నప్పుడు, ఈయన మనసును చూసినప్పుడు నిజంగా దేవుడు అబ్రహాం విషయమై చాలా గొప్పగా ఆలోచించాడు. నిజంగా నా స్నేహితుడు అంటే ఇదే. అబ్రహాము ఈయన ప్రవర్తన బట్టి తర్వాత ఈయన కుటుంబాలకు కూడా ఆయన దేవుని మాటలు బోధించినప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ తర్వాత తరాలు కూడా దేవునికి ఇష్టలుగా జీవించినట్లుగా మనకు బైబిల్లో కనబడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 3 తరాల వరకు కంటిన్యూగా నిజంగా వీరి దేవుడు నేను అని చెప్పుకునే విధంగా అంత గొప్పగా వాళ్ళు బ్రతకడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వెనకడుగు వేయని మనస్సు,
దేవునికి భయపడే మనిషిగా ఒక అబ్రహాం నిలబడినప్పుడు, నిజంగా ఈ అబ్రహాం చూసినప్పుడు యజమానిగా ఒక కుటుంబంలో ఇలా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడాడా? మీరే చెప్పండి. ఇష్టపడతాడు. ఎందుకంటే వెనకడు వేయలేదు. నిజంగా దేవుడు భయపడేవాడు, దేవుడికి ఇష్టమే. ఇదొక కుటుంబం. జకర్యా ఎలిజబెత్ కుటుంబం చూసాం. అక్కడ పిల్లలు లేకపోయినా కానీ దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఇక్కడ ఒక కుమారుడు ఉన్నా కానీ ఈ కుమారుని కూడా దేవునికి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ కుటుంబం కూడా దేవుడు ఇష్టపడే కుటుంబంగా మనకు కనబడతా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఊజు దేశమందు యోబు అను మరొక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. నిజంగా ఆయన భక్తి గురించి ఈ 1వ వచనంలో రాయబడిన మాటలు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నేనంటే భయం అని దేవుడే వ్రాయించాడు. ఇక తర్వాత ఆయనకున్నటువంటి సిరి సంపదల గురించి తర్వాత వ్రాయించాడు. అతనికి సంతానం ఎంత ఉందనేది తర్వాత చూస్తే 2వ వచనంలో అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. కుమారులు 7, కుమార్తెలు ఎంతమంది? 3. మొత్తం ఎంతమంది? 10 మంది. 10 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ యోబు ఏం ఆలోచించాలంటే, ఇంత సంపద ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంకా నాకేం కొదవా, ఇంకా దేవుడితో నాకేం అవసరం, ఇంకా భక్తి ఏం అవసరం, నాకు అన్నీ ఉన్నాయి. ఆలోచనతో దేవుడిని విడిచిపెట్టచ్చు. కానీ ఈ యోబు యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనం విసర్జించిన వాడుగా తన జీవితం గురించి దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుడు, ఇలా ఉన్నటువంటి ఈయన తన గర్భవాసంలో నుండి వచ్చినటువంటి ఈ కుమారులు కుమార్తెలను ఇక పట్టించుకోకుండా వదిలేదు. 10 మందిలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదనే మనసుతో ఈ 10 మంది పిల్లల విషయమై జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిజంగా ఒక ఇంటి దగ్గర ఇంకోరు వెళ్ళిపోయి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, విందు చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ సమయాల్లో, ఆ కార్యక్రమాలలో వాళ్ళు ఏమైనా దేవుడికి విరోధంగా తప్పు చేశారా? దేవుని ఏమైనా తమ మాటల్లో దూషించారా? అలా ఆలోచనతో ఏం చేసేవాడంటే ప్రతిసారి వారి విషయమే ఆలోచించేవాడు, బలులు అర్పించేవాడు. చూద్దాం, అక్కడ ఆ వచనం కనబడుతుంది మనకు. 5వ వచనం చదవను. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో, నేనైతే వాళ్ళ దగ్గర లేను, దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేసుండెను. యోబు గారి యొక్క భక్తి చూస్తే, ఆయన పిల్లల విషయమై ఆయన యొక్క శ్రద్ధ చూస్తే, నిజంగా నా పిల్లలు దేవునికి ఇష్టలుగా ఉండాలి. నిజంగా వాళ్ళు ఏమైనా పాపం చేశారో నాకు తెలియకుండా వారి విషయమే బలి అర్పించి వారిని పవిత్రపరిచి దేవుని ఎదుట నిజంగా ఒక మంచి పిల్లలుగా నిలబెట్టే విధంగా ఒక తండ్రి తన పిల్లల విషయమే ఆలోచించాడు. ఇలా ఆలోచించేటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు చూసినప్పుడు ఇక చివరికి జరిగిన సంఘటన మీకు తెలియదు కాదు. ఉన్నవన్నీ నిజంగా అపవాది ఎంతరై నిజంగా పరీక్షించే విధంగా దేవుని దగ్గరనే పర్మిషన్ తీసుకొని వచ్చి ఉన్న సంపద అంతా పోయే విధంగా ప్రయత్నాలు చేసినా కానీ అన్నీ పోయిన చివరికి పిల్లలు చనిపోయినా కానీ యోబు అన్న మాట మనకు తెలియదు కాదు. చూద్దాం రా, 21వ వచనం చూద్దాం.
21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి సంపద పిల్లలు అన్ని పోయాయి. ఆ తర్వాత అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, సంపదలో పిల్లలు అన్ని ఇచ్చాడు ఆయనే. యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. నిజంగా యోబు యొక్క ఆలోచన, తన పిల్లలను శ్రద్ధగా భక్తిలో పెంచాడు. ఆయన పిల్లలు పోయిన తర్వాత కూడా దేవుణ్ణి నిజంగా బాధతో ఏ మాట కూడా అనని విధంగా ఒక గొప్ప భక్తుడుగా మనకు కనబడతాడు. దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. నిజంగా దేవుడు ఇష్టపడే కుటుంబంగా పిల్లలు ఏంటి, అసలు వారిని వాక్యంలో పెంచడం ఏంటి, నిజంగా ఈయన ఏంటి, ఈయన భక్తుడేంటి. సిరి సంపద పోయిన తర్వాత భార్య అయితే వచ్చి ఒక మాట అలా అనడం జరిగింది. ఇక ఈ భక్తి ఎందుకనే విధంగా నిజంగా వాటికంటే ముందుగా చూస్తే నిజంగా ఈ కుటుంబం చూస్తే ఎలా ఉందంటే దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉంది. పిల్లలు లేకపోయినా కానీ జకరియా ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ కుటుంబం దేవుడికి ఇష్టానుసారంగా ఉంది. ఒకే ఒక కుమారుడు ఉన్నా కానీ మరి అబ్రహాము దేవుడికి ఇవ్వాలని సిద్ధపడి వెళ్ళిపోయాడు, వెనకడుగు వేయలేదు, దేవుడికి భయపడ్డాడు. అబ్రహాము కుటుంబం దేవుడికి ఇష్టమయ్యే విధంగా కనబడతా ఉంది. ఇక యోబు గారి దగ్గరికి వస్తే 10 మంది పిల్లలు ఉన్నా కానీ ఈ పిల్లలందరూ చనిపోయినా కానీ యోబు మాత్రం భక్తిని విడిచిపెట్టలేదు. నిజంగా దేవుడు ఇష్టపడే కుటుంబంగా యోబు కుటుంబం కూడా కనబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, నిజంగా దేవుడు ఇష్టపడే కుటుంబం అంటే ఈ రీతిగా మన కుటుంబాలుగా ఉండాలి. ఏమైనా దేవుడు వల్ల మనకు కలిగినప్పుడే కాదు, అసలు పిల్లలు లేకపోయినా భక్తిలో ఉన్నారు జకరియా కుటుంబం. ఇక ఏమైనా మనకు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, దేవునిలో ఉండవలసిందే, దేవుని దృష్టికి నీతిమంతులుగా నివసించవలసిందే. ఒకే ఒక కుమారుని ఇవ్వాలి నాకు అన్నప్పుడు వెనకడుగు వేయలేదు అబ్రహాము. ఈ రోజు మనం కూడా వెనకడుగు వేయని వారముగా సువార్త అన్నా కానీ దేవుని పని అన్నా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ వెనకడుగు వేయకూడదు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలనుకుంటే నీ జీవితంలో నువ్వు చేయవలసింది వెనకడుగు వేయని జీవితం, దేవునికి భయపడే జీవితం. దేవునికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు తన పిల్లల విషయమై ఆలోచించినట్లు తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై ఆలోచించే విధంగా ఆ కుటుంబం ఉంటే నిజంగా దేవుడు ఇష్టపడే కుటుంబంగా నిజంగా ఆ విధంగా నిలిచిపోతుంది. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆ రీతిగా మరి మన కుటుంబాలు ఉన్నాయనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? పిల్లలు లేకపోయినా నిజంగా భార్యాభర్తలు వాళ్ళే ఒకరికి ఒకరు కుమారుడుగా కుమార్తెగా ఉండి, నాకు కుమారుడు లేడు, భార్య నువ్వే నా కుమారుడు అనే విధంగా ఆమె ఫీల్ అయిపోతారు. నిజంగా తండ్రి కుమార్తె లేదనే ఆలోచనతో నిజంగా భార్యనే కుమార్తెగా ఫీల్ అయిపోతాడు. అంత గొప్పగా నిజంగా ప్రేమించుకుంటూ ఉండిపోతారు. ఇక పిల్లలు ఉన్నవారు నిజంగా దేవుడి కొరకు ఎంత గొప్పగా పెంచే విధంగా ఉన్నారనేది ఇక బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భాలు బట్టి చూసి మనం నిజంగా ఆ రీతిగా జీవించాలి. దేవుని కోసం, ఆయన పని కోసం, సువార్త కొరకు నిజంగా పంపే విధంగా ఈరోజు తల్లిదండ్రులు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు చూస్తే పాఠశాల ప్రారంభమయ్యాయి, బడికి వెళ్ళకపోతే నిజంగా కొట్టుకుంటా తీసుకెళ్తారు, బెత్తం తీసుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మీరు యూట్యూబ్లో కూడా చూసి ఉంటారు వీడియోలు. ఏడ్చినా వదలరు, ఎందుకంటే తర్వాత భవిష్యత్తు బాగుండదు, కఠినమైన సరే శిక్ష తప్పవలసిందే అని తీసుకెళ్తారు. నిజంగా బడిలో ఉన్న పిల్లలకు తోటి స్నేహితులు పిలిపించి ఇంటి దగ్గరికి ఒక్కొక్కరు నిజంగా ఒక్కొక్క అవయవాన్ని 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని
నిజంగా ఎత్తుకోబోయే విధంగా చెప్తా ఉన్నారు. నేను రానున్నా కానీ నిజంగా బడికి ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు ప్రియమైన దేవుడికి. నిజంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోకపోతే రూములు వేసి కొట్టే వాళ్ళు కూడా లేకపోతే తల్లిదండ్రులు రూములు వేసి కొడతారు. నిజంగా అయితే ఈ లోక విషయమే ఇంత ఆలోచించే తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ ప్రపంచంలో చూస్తే ఈ రీతిగా శిక్షించే వాళ్ళు తమ పిల్లల విషయమై చాలా తక్కువ మంది, కొందరంతా చాలా తక్కువ మందిగా కనబడతా ఉన్నారు ప్రియమైన దేవునికి. నువ్వు ప్రార్థనకు వెళ్ళలేదు అని ఎవరైనా తల్లిదండ్రులు కొట్టుకుంటా తీసుకెళ్ళేవాళ్ళ నాకు కూడా ఎవరు కనబడలేదు, అలా కనబడాలని అనుకుంటున్నాను. కొట్టుకుంటా తీసుకెళ్ళిపోవాలి. కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమమ్మా అంటే ప్రార్థన రాడంట అని అలా కొట్టుకుంటా తీసుకెళ్ళిపోవాలి. అలాంటి రావాలి సిచ్యువేషన్ రావాలి. నిజంగా రానంటే వదిలేస్తారు, వెళ్ళిపోవాలి, ముస్మాకి వెళ్ళిపో, మేము ప్రార్థనకి వెళ్ళిపోతాం. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చదువుకున్నామని అసలు పాస్టర్ గారు ఏం చెప్పారు నువ్వు ఒకసారి నాకు తిరిగి చెప్పు అని అడిగిన వాళ్ళు ఎవరున్నారు? చెప్పకపోతే నీకు వినలేదు, ఈ చెవుతో విన్నాను, ఈ చెవుతో వదిలేశానంటే రూమ్ వేసి కొట్టాలి. అలా కొట్టేతలు ఉన్నారు? లేదు. ఆయన ఏదో చెప్పాడు, మేము ఏదో విన్నాం. వీటి వినో లేకుండా వచ్చామో వెళ్ళామో, కానుక వేసామో తిరిగి వచ్చామో, అవసరమైతే బ్లెస్సింగ్ తీసుకున్నామా లేదా? నిజంగా దేవుడు ఇష్టపడే విధంగా మనుషులుగా మనం ఎలా ఉండగలము, అసలు మన కుటుంబాలు ఎలా ఉండగలం అనేది బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించే విషయం. ప్రియమైన దేవుని పిల్లరా, పిల్లల విషయమై ప్రార్థించమని చెప్తారు, ఓకే మంచిదే. నిజంగా ఆ రీతిగా ఉండే విధంగా తల్లిదండ్రులే తమ పిల్లలను నడిపించాలి. ఎందుకంటే వారు చెప్తే వింటారు, సరైన విధంగా చెప్పాలి. కోపంతో చెప్తే అసలు వినరు. దేవుడు అందుకే మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలో బోధలో పెంచుడు అన్నాడు. అలా పెంచాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు ఏం రావాలంటే వాక్యం తెలియాలి. బైబిల్ అంతా తెలియకపోయినా కనీసం కొంత అవగాహన బైబిల్ విషయమే తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు పాత నిబంధనలో కూడా దేవుని యొక్క ఆకాంక్ష కూడా ఇదే. ఒకసారి చూద్దాం, కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయం క్షమించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ తల్లిదండ్రులు చెప్తా ఉన్నాడు, మీరు దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ మనసులో ప్రేమించాలి. ఇక తర్వాత 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. బైబిల్లో ఉంటాయి, ఆ బైబిల్ బీరువాలో ఉంటుంది. ఈ మాట నీ హృదయంలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే తర్వాత చెప్తా ఉన్నాడు కంటిన్యూగా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలో వెళ్ళినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలేను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను. నిజంగా నిద్రపోయేటప్పుడు చందమా కథ చెప్పకుండా, హైడీ ప్రోగ్రాంలో చెల్లో పెట్టి ఇవ్వకుండా ఏం చేయాలి? దేవునికి సంబంధించిన మాటలే నిజంగా ఆ సెల్లో పెట్టి కానీ నిజంగా నోటి మాటలతో కానీ చెబితే భవిష్యత్ తరాల వారిని నిజంగా దేవునికి అనుసంధానం చేసేవారిగా ఉంటాం. దేవుడు ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషిస్తారు. నా పిల్లలు వారి పిల్లలకు నా మాటలే చెప్తా ఉన్నారు. ఇలా దేవుడు చాలా సంతోషిస్తాడు. వెళ్ళేటప్పుడు దారిలో ఆయన మాటలే చెప్పడం, ప్రతిసారి ఆయన గురించి చెప్తా ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఈరోజు చూస్తే పిల్లలు తల్లిదండ్రులు పిల్లల విషయమే ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుంటారు కానీ దేవుని విడిచిపెడతారు. ఐ లవ్ యూ డాడీ అంటారు, కానీ ఆ పరలోకం ఉన్న దేవుని మాత్రం వదిలిపెడతారు.
ఐ లవ్ యూ మమ్మీ అంటారు పిల్లలు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెడతారు. నిజంగా చూస్తే ఈరోజు స్పెషల్ డే, చాలా మందికి తెలుసు, ఫాదర్స్ డే. నిజంగా కుటుంబాల్లో చూస్తే నిజంగా ఆడపిల్లలకు ఎవరంటే ఇష్టం అంటే తల్లి కంటే తండ్రి అంటే ఇష్టం, అఫెక్షన్, డాడీ. నిజంగా మగపిల్లలు అయితే నిజంగా ఏమైనా బాధలు చెప్పుకోవాలన్నా కానీ అడగాలన్నా కానీ డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా డాడీని అడిగితే సీరియస్ అవుతాడు కాబట్టి. నిజంగా ఫాదర్స్ డే రోజు తల్లిదండ్రులు నిజంగా కొడుకులైన అంతగా చేయకపోవచ్చు, కానీ ప్రోగ్రామ్స్ మాత్రం గొప్పగా చేస్తూ ఉంటారు. నిజంగా ఐ లవ్ యూ డాడీ, ఫాదర్స్ డే కేక్ కట్ చేయించి నిజంగా గొప్పగా ఆలోచించేటువంటి నిజంగా క్రైస్తవ కుటుంబాలు అలా ఉన్నప్పుడు ఆ పిల్లలు నిజంగా శరీరరీతిగా జన్మనిచ్చినటువంటి తండ్రిని అంత ప్రేమించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నారనేది ఒకసారి పరీక్షించుకోవాలి. నిజంగా వీరు అనే మాట ఎలా ఉంటాయంటే, చిన్న వయసులో కూడా గొడవ పడుతూ ఉన్నప్పుడు నేను నాన్న సైడు, అసలు నేను డాడీ బిడ్డ అంటారు, నేను నాన్న కూతురు, నాన్నకు ప్రేమతో నిజంగా ఆయన పొంగిపోతాడు ఆ బిడ్డ అని. మరి దేవుడు ఆ విధంగా పొంగిపోయే విధంగా, ఆయన ప్రేమించే విధంగా, ఆయన మాట సంభాషించే విధంగా మనం ఉన్నామా లేదనేది పరీక్షించుకోవాలి. నిజంగా నేను కూడా ఈరోజు స్టేటస్ పెట్టాను, ఆ స్టేటస్ ఒకసారి చూడండి. మీరు చూసి ఉంటారు, ఒక ఇద్దరు వ్యక్తులు చూసి ఉండొచ్చు. పరలోకంలో ఉన్న దేవుడికే మరి ఫాదర్స్ డే రోజు ఆయనకే చెప్పాలని ఆయనకే చెప్పాను, హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ హెవెన్లీ ఫాదర్ అని పెట్టేసాను. నిజంగా అలా చూసినప్పుడు, ఆ స్టేటస్ చూసినప్పుడు ఎంత సంతోషిస్తాడు ఆయన. స్టేటస్లో కూడా నా గురించే పెట్టుకున్నారా వీళ్ళు. ఆ రీతిగా మన జీవితంలో ప్రతి దశలో దేవుడు ఇష్టపడే విధంగా, ఆయన సంతోషపడే విధంగా మనం ఆ విధంగా ఉంటే నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. క్రైస్తవ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు నిజంగా మరి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, ఎన్ని కుటుంబాలు నిజంగా బైబిల్ చదువుకుంటా ఉన్నారు, ఎన్ని కుటుంబాల్లో మరి మనుషులు దేవుని మాటలే మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా ఈ కుటుంబాలు దేవుడు ఇష్టపడే కుటుంబాలు ఉన్నాయా, లేదా గొడవ పడుతూ ఉన్నారా? అసలు దేవునికి స్థానమే లేదా? అసలు దేవుడు ఇష్టపడే కుటుంబంగా లేదా? అలాంటి కుటుంబాలు కనబడలేదా? అలా లేకపోతే నిజంగా దేవుడు కూడా బాధపడతాడు. ఇక తర్వాత కూడా ఈ క్రైస్తవ ఈ జీవితం అనేది సరిగా ఉండదు ప్రియమైన దేవుడికి. ఆ రీతిగా ఉండకూడదనేది మరి బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భాలు మీరు జ్ఞాపకం చేయడం జరిగింది. నిజంగా దేవుడు ఇష్టపడే విధంగా, దేవుడు ప్రేమించే విధంగా ప్రతి మనిషి ఉండాలి, ప్రతి కుటుంబం ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, కోరిక. ఆయన ఆకాశం నుండి నరులు పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఆలోచన లేకపోతే నిజంగా ఆయన కన్నీటితో ఉన్నాడు. ఆయన నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? నిజంగా చాలామంది నేను దేవుడిని ప్రేమిస్తున్నానని మరి ఉంటారు. అపోహలో ఉండొచ్చు, భ్రమలో ఉండొచ్చు, కొంతమంది నిజంగా ప్రేమిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడే ప్రేమించే విధంగా ఉండాలి. మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన గురించి, ఆయన మనలో ఎంతమందికి, మన గురించి ఎంతమందికి తెలుసు? మనం ఆయన దగ్గర వెళ్ళిపోయామంటే హూ ఆర్ యు అంటాడు, నువ్వు ఎక్కడ వచ్చావంటాడు. నన్ను గుర్తుపట్టలేదా? నేను ఆంధ్రప్రదేశ్ పలానా జిల్లా పలానా వ్యక్తి పలానా సంబంధించిన వాడు, నేను ఓటేశాను, నేను గెలిపించానంటే కుదరదు, గెలవడు అంటాడు. నిజంగా ఆయన సన్నిహితులను మాత్రమే ఆయన గుర్తుపడతాడు. ఒక గొప్ప వ్యక్తి మనల్ని గుర్తుపట్టాలంటే కొద్దిగా కష్టం, టైం పడుతుంది. ఆయన గురించి మనకు తెలుసు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో భక్తులందరికీ నిజంగా దేవుడు అంటే తెలుసు, దేవుని వాక్యం అంటే తెలుసు. కానీ దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ఆ మాట నాకు తెలుసు అంటాడు, ఆ మాట నాకు తెలుసు అంటుంది. ఆ రెఫరెన్స్ అక్కడ ఉంది, కానీ పాటించేది ఎవరు? అందరికి అన్ని రెఫరెన్స్ తెలుసు, కానీ పాటించేది ఎవరు? అదే దేవుని యొక్క ఆవేదన.
ఈరోజు చూస్తే నిజంగా క్రైస్తవ మందిరాలకు ఎంతమంది సరైన సమయానికి వస్తూ ఉన్నారు. కొంతమంది సరైన సమయానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, టైంకి ముందే వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారంటే దేవుని వాక్యం అంటే తెలుసు, దేవుని ప్రేమించేవారు కాబట్టి టయానికి వస్తారు, ముందే వచ్చేస్తారు. కానీ కొంతమంది లేటుగా వస్తారు. 11 అంటే లోకంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా వస్తారంటే చివరిలో వస్తారు, ఫైనల్ టచ్. అన్ని ప్రోగ్రామ్స్ రెడీ అయిన తర్వాత చివరిలో వచ్చి ఆ బుకే తీసుకొని ఆ చిన్నగా రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతాడు. అలా ఉంది ఈరోజు పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా సన్నిధికి వచ్చేవారు ఎవరు, నా మాట వినేవారు ఎవరు, ఆ మాట ప్రకారంగా జీవించేవారు ఎవరు, ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, నిజంగా వీరు ఆ రీతిగా ఉండాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. ఆ విధంగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదనలు తెలుసుకున్న వారముగా నిజంగా మన కుటుంబాలు ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను భక్తి మార్గంలో పెంచాలని మరి ఈ యొక్క పాఠం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా. పిల్లలు దేవుడు ఇష్టపడే కుటుంబంగా మనం ఉండాలి. అలా ఉండాలని, అలా ఉంటే మీ కుటుంబాలు అలా ఉంటే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ఒక చిన్న మాట చదువుకుందాం, ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 28 క్షమించండి. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడు. నిజంగా మన కుటుంబాలు నిజంగా ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఇలా చక్కగా మరి భోజనం బల్ల చుట్టూ సంతోషంగా వారు ఉండాలంటే ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా ఈ రీతిగా ఆశీర్వదించబడతారు, ఈ రీతిగా సంతోషంగా ఉంటారు. నిజంగా అలా భక్తిలో లేకపోతే ఎవరి టయానికి వాళ్ళు అన్నం తింటారు. ఆమె అన్నం వండి పెడతారు, ఈమె తినిపోతాడు. ఆమె తినేప్పుడు ఇతడు తిన్నాడు, ఇతడు తిన్నప్పుడు ఆమె తిన్నాడు. పిల్లలు ఏదో ఒకటి తినేస్తారు, లేదంటే బయట తింటారు. ఒక కమిట్మెంట్ అనేది అందరూ ఒక ఏక మనస్సు అనేది కనబడదు. నిజంగా వాక్యాన్ని విలువ ఇచ్చిన వారి కుటుంబాల్లో ఎలా కనబడతాయి అంటే ఒక టయానికంటూ ప్రార్థన చేసుకుంటారు, ఒక టయానికంటూ అందరూ కూర్చొని భోజనం చేస్తారు, ఒకరినొకరు పలకరించుకుంటారు. నిజంగా అలా ఆ రీతిలో ఉన్నారంటే ఆ కుటుంబం దేవుని మాటకు విలువ ఇస్తుంది. ఆ కుటుంబం దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉంది. ఆ కుటుంబం దగ్గరికి ఎవరైనా నిజంగా వెళ్ళాలనుకుంటారు. నిజంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏంటి అలా ఉన్నారు వాళ్ళ భక్తిలో, అసలు వాళ్ళ పిల్లలు ఏంటి చెప్పగానే తీసుకొని వస్తారు ఏదైనా వస్తువు నాకెందుకు. నిజంగా దేవుడు ఇష్టపడే కుటుంబం, దేవుని యొక్క వాక్యానికి అనుసంధానంగా నడుచుకునే కుటుంబం అనేది నిజంగా పక్కన వాళ్ళు కూడా చెప్పుకుంటారు. మేము కూడా ఇలా ఉండాలి కదా. నిజంగా పరోక్షంగా వారి ఇంటికి వెళ్ళి బుద్ధి తెచ్చుకుంటారు. ఇతరులకు క్రైస్తవుడు మాదిరిగా ఉండాలి. ప్రియమైన దేవుడి పిల్లలు, ఈ యొక్క వాక్యాలని దేవుడు రాయించడంలో ఉద్దేశం ఇవి మనం పాటించాలి. మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా మారిపోవాలి, అలా మాదిరిగా ఉండాలనేదే దేవుని యొక్క ప్రయాస, ఆకాంక్ష. ప్రియమైన దేవుడి పిల్లలు, మీరందరూ మరి ఆ రీతిగా మరి గొప్పగా మీ కుటుంబాలలో మరి దేవునికి స్థానం ఇస్తూ మరి మీ కుటుంబం ద్వారా మరి గొప్పగా స్వార్థ కార్యక్రమాలు జరిగించాలని మరి ఒక మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్న పిల్లరా అందరూ ప్రార్థనలు ఏకీకరించవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి,
నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి దేవుని ఆయన మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని సందర్భాలను ఆయన మేము ఆలోచించాము. ఒక జకర్యా ఎలిసబెత్ కుటుంబం గొడ్రాలుగా ఉన్నప్పుడు నాయన నీ దృష్టికి నీతిమంతులుగా జీవించారు తండ్రి. మేము కూడా ఆ రీతిగా నాయన మాకు ఎన్ని వసతులు నాయన భూమి మీద ఉన్నా కానీ లేకున్నా కానీ ప్రతి దశలో తండ్రి నిన్ను విడిచిపెట్టని వారముగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా సహాయత దైత్యమని కోరుచూ ఉన్నాయి. ఒక అబ్రహామును పరీక్షించారు నాయన తండ్రి. నీ కోసం తన కుమారుణ్ణి అర్పించడానికి కూడా వెనకడుగు వేయలేదు నాయన. మేము కూడా మా జీవితాలలో నీ పని నిమిత్తం తండ్రి వెనకడుగు వేయని వారముగా తండ్రి మమ్మల్ని ధైర్యపరచమని నీ యొక్క వాక్యాల ప్రకారంగా మేము నడుచుకునే విధంగా మాకు శక్తిని బలమును వివేచన దైత్యమని కోరుచూ ఉన్నాం. అబ్రహాము నాయన నీకు భయపడ్డాడు. మేము కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించే విధముగా అతి విశ్వాసం దయచేయమని కోరుచూ ఉన్నాం. ఒక యోబు గారు నాయన సమస్తం కోల్పోయినప్పుడు కూడా నాయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది, యెహోవా నామము స్తుతి కలుగునుగా కానీ సెవించినప్పుడు మేము లేవి యందు తండ్రి బాధ యందు ప్రతి దశ యందు నాయన నిన్ను స్తుతించే విధముగా ఉండునట్లు తండ్రి మాకు జ్ఞానం దయచేయమని కోరుచూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో ప్రతి దశలో నాయన మా జీవితంలో ఏ సంఘటన జరిగినా కానీ నాయన మేమందరం నాయన ఎల్లప్పుడూ తండ్రి నీ యొక్క వాక్యం ముందు నడుచుకుంటూ మీరు ఇష్టపడే కుటుంబంగా తండ్రి జీవిస్తున్నట్లు మాకు సహాయత దయచేయమని కోరుచూ ఉన్నాం. చక్కటి ధన్యత నాయన మా జీవితాలలో మేము పొందుకునే విధంగా మమ్మల్ని నడిపించమని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకుని మీ యొక్క దయగల హస్తం చేత నాయన మమ్మల్ని కాచి కాపాడము. ఈ సంఘం ద్వారా సువార్తను నాయన పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నాయన నీ యొక్క మాటల పట్ల ఆసక్తిగా ఉన్నారో నాయన వారి చెంతకు ఈ యొక్క మాట తండ్రి మేము తీసుకొని వెళ్ళే విధంగా మేమందరం ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి జీవించగలిగినట్లు సహాయత దయచేయమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.